హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నన్ను చాలామంది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు కమ్యూనిటీ పోస్ట్ ఎలా చేస్తున్నారు? కమ్యూనిటీలో వీడియోస్ని ఎలా పోస్ట్ చేయాలి? అలాగే షార్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలి? అలాగే లాంగ్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి? షెడ్యూల్ ఎలా చేసుకోవాలి? ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు. అక్క మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము, మాకు ఎలాంటి టెక్ ఛానల్స్ గురించి తెలీదు, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, వీటి గురించి ప్లీజ్ చెప్పక్క అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. నేనైతే ఒకటే చెప్పాను, టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మనం వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిదీ మనం యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఎలా ఉండాలి ఏంటనేది ప్రతి చిన్న విషయం కూడా మనకి యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళైతే చెప్తారు. అవి ఫాలో అయ్యామంటే చాలన్నమాట. మనం డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు. మన కోసం చాలా మంది కొత్త కొత్త క్రియేటర్స్ కోసం వాళ్ళైతే ఫ్రీగానే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా వివరంగా చెప్పేవాళ్ళు. మన తెలుగులోనే చాలా యూట్యూబ్ ఛానల్స్, టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి అన్నీ మనం ఫాలో అవ్వకపోయినా మన కామెంట్స్కి రిప్లై ఇచ్చేవాళ్ళు, లేదా మనకి వాళ్ళు చెప్పేది అర్థమవుతూ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పే ప్రతి విషయం మనకు అర్థమవుతూ ఉంది అనుకున్న ఛానల్స్ని ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మనకి తెలిసి తెలియక ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏవో ఒకటి పోస్ట్ చేద్దాము, పెడదాము అని వీడియోలు, సాంగ్స్ యాడ్ చేస్తూ, మ్యూజిక్ యాడ్ చేస్తూ, చిన్న చిన్న మూవీ క్లిప్స్ యాడ్ చేస్తూ ఇట్లాంటివి ఏవేవో పెడుతూ ఉంటాము. అలాగే మనం వీడియోని ఎలా పెట్టాలో తెలీదు, ఎలా పోస్ట్ చేయాలో తెలీదు, ఏ టైంకి పెట్టాలి, ఏంటి మన ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు, ఏంటి ప్రతి చిన్న విషయం కూడా మనకి యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చండి. ప్రతిదీ కూడా వివరంగా చెప్తారు. నేనైతే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ని అయితే ఫాలో అవుతూ ఉంటానండి. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూనే ఇక్కడి వరకు రాగలిగాను. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏంటి అనేది మాకు తెలియట్లేదు అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఒకటే చెప్తానండి, నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు త్వరగా స్టార్ట్ చేసేయండి. ఫ్యూచర్లో ముందు రోజుల్లో ఇంకా చాలా చాలా అంటే చాలా ఛానల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మనకి చాలా అంటే చాలా కష్టం సక్సెస్ అవ్వాలంటే. అన్ని ఛానల్స్ వీడియోలు పోస్ట్ చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చూసేవాళ్ళు తక్కువ మంది అయిపోతారు. అందువల్ల మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నాకు యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్రెస్ట్, లేదా నాకు తెలిసింది ఏదైనా సరే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలిసింది 10 మందికి తెలియజేయాలనుకుంటున్నాను, ఇట్లా ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చేయాలనుకుంటూ ఉంటారు కదా. నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్టార్ట్ చేసేయండి. ఆలోచించొద్దు ఇంకా. ఒకవేళ ఆలోచిస్తూ తర్వాత స్టార్ట్ చేద్దాం, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారంటే ఇంకా ఫ్యూచర్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే యూట్యూబ్ చాలా అంటే చాలా రూల్స్ పెట్టింది. 4000 వాచ్ టైమ్, 1000 సబ్స్క్రైబర్స్, ఇలాగే కాకుండా ఇంకా యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఎక్కువ అవుతుంటారు చాలామంది. ఫ్యూచర్లో ఇంటికి 2-3 ఛానల్స్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. చెప్పాను కదా, వీడియోలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు, చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఎలా స్టార్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ చేయండి. అలానే ఆలోచిస్తూ ఉండొద్దు. అర్థమవుతుంది కదా. నేనైతే 4-5 ఫాలో అవుతూ ఉంటానండి. తెలుసుకుంటూ ఉంటాను, వాళ్ళు చేసే రెగ్యులర్గా వీడియోలు పెడుతూ ఉంటారు కదా, యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవి ఫాలో అవుతూ ఉంటాను. అవి ఫాలో అవుతూనే నేను ఇక్కడి వరకు వచ్చానండి. తెలుసు కదా మీ అందరికీ, ఛానల్ మానిటైజేషన్ కూడా పూర్తి చేసుకున్నాను. త్వరలోనే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోవటానికి రెడీ అవ్వాలి అనమాట. అంటే త్వరలోనే ఫస్ట్ పేమెంట్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తుందని గట్టి నమ్మకం అనమాట. వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంకొక విషయం, అసలు నేను ఎందుకు వచ్చాను, ఏం మాట్లాడుతున్నాను కదా, యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ ఎలా చేయాలని అడిగారు ఛానల్లో. అలాగే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయటం ఎలా, వీటి గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను.
ఇంకెందుకు లేటు, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ విషయం గురించి చెప్పడానికి వచ్చి నేను ఏవేవో చెప్పేసాను అనమాట. ఏదో నాకు అనిపించింది చెప్పాను. ఇంకా మీలో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే త్వరగా స్టార్ట్ చేసేయండి, ఆలోచిస్తూ ఉండొద్దు. ఒక్క విషయం అండి, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి, కానీ మధ్యలో ఆపొద్దు. యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టపడాలి, అదృష్టం ఉండాలి. చాలా కష్టపడితేనే మనకి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల కొన్ని వీడియోలు పెట్టి అయ్యో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఆఫ్ చేస్తాను అని 1 సంవత్సరం 6 నెలలు ట్రై చేసి ఆఫ్ చేయొద్దు. సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఏదైనా సరే అండి, ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేసాము అంటే అది పూర్తి అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. మనకి సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఒక్కటైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? నాకు తెలిసినవి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఓకే అండి, ఇంక ఇప్పుడైతే మనం కమ్యూనిటీ పోస్ట్ ఎలా చేయాలి ఏంటనేది మీకైతే చెప్తాను, వీడియో చూడండి. ముందుగా మనం ఫోన్ తీసుకుందాము, ఇందులో యూట్యూబ్లోకి వెళ్ళిపోదాము. యూట్యూబ్ మీద క్లిక్ చేశాను. తర్వాత మన ఛానల్ ఉంటుంది కదా, మన ఛానల్ మీద అయితే యూ అని ఉంది కదా, ఆ ఛానల్ మీద మన ఛానల్ మీద క్లిక్ చేసి మన ఛానల్లోకి వచ్చేసి వీడియోస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏదో ఒక వీడియో మనం ఏదైతే కమ్యూనిటీలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని కాపీ చేయాలి. ఇక్కడైతే ఒక వీడియోని నేను కాపీ చేశాను. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదా, ఇందులోకి వచ్చేయాలి. ఇందులోకి వచ్చేసి మనం థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి. ఏ వీడియో అయితే మనం తీసుకున్నామో ఆ వీడియోకి థంబ్నెయిల్ పెట్టుకోవాలి. ఇలా థంబ్నెయిల్ పెట్టుకొని తర్వాత మనం కలర్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. ఇక్కడ పైన ఏమన్నా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు మనం డన్ మీద నొక్కేసామంటే ఇది వచ్చేస్తుంది, చూసారు కదా. తర్వాత ఇక్కడ మనం ఇందాక మనం కాపీ చేసుకున్న లింక్ ఉంది కదా, ఈ వీడియో లింక్ ఇచ్చేయాలి. ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ మనం టైప్ చేసి హాయ్ ఫ్రెండ్స్ పూర్తి వీడియో లింక్ అని రాయండి, లేదా టుడే వ్లాగ్ వీడియో ఏదో ఒకటి మీకు ఏది రాయాలనుకుంటే అది రాయండి. నేనైతే ఇక్కడ ఏం రాయట్లేదు, మొత్తం తీసేసి లింక్ పట్టుకే ఇచ్చి పోస్ట్ అయితే చేసేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే పోస్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది కమ్యూనిటీలో అయితే కనిపిస్తుంది, చూసారు కదా. ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇది కనిపిస్తుందా లేదా అని చూద్దాము. ఓకేనా? ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట, నుంచి మొత్తానికి బయటకు వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ లోపలికి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఇప్పుడు కనిపిస్తుందా లేదా అని. చూడండి, ఇప్పుడైతే కనిపిస్తుంది. కంగారు పడాల్సిన పని ఏం లేదండి. మనం ఒకసారి ఇలా పోస్ట్ పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా అప్లోడ్ అయిపోతుంది. మళ్ళీ చూడండి, ఇంక ఇప్పుడైతే నేను బయటకైతే వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి హోమ్ పేజీలో ఇక్కడ మెంబర్స్ కనిపిస్తున్నారు. అలాగే మనం ఏవైనా కొన్ని వీడియోస్ కనిపించాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను తర్వాత చెప్తాను. నిజానికి నాకు కూడా పూర్తిగా తెలియదు అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను షార్ట్ వీడియో ఎలా పోస్ట్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనకి గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ షార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతాము. ఇదిగో ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ షార్ట్లో పెట్టుకోవాలి, ఇక్కడ యాడ్ ఉన్న దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చేస్తాము. చూడండి, ఇక్కడ మనకి ఏ వీడియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను ఒక వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వీడియో అయితే మనకి అప్లోడ్ అవుతుంది. చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ రైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి వాయిస్ ఏమన్నా ఇచ్చుకోవాలనుకున్నా కానీ ఇచ్చుకోవచ్చు ఇప్పుడే. తర్వాత వచ్చేసి మనకి కలర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేసి కలర్ కూడా ఇచ్చవచ్చు. ఇదిగో ఇక్కడైతే మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎక్కువ ఉందనుకున్నా కట్ చేయొచ్చు, వాయిస్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. నేను ముందే ఇది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను, డైరెక్ట్గా అప్లోడ్ చేయటమే అనమాట. దీన్ని నేను ఎడిటింగ్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. చూడండి, కలర్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, చూసారు కదా. ఇలా అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు. మనకి వీడియో పైన కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం ఏది రాసినా హాయ్ ఫ్రెండ్స్ అని, లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటివి ఏమైనా రాస్తే మనకి పైన కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ ఏం రాయాలనుకోవట్లేదు, అందుకే తీసేస్తున్నాను. కలర్ యాడ్ చేసుకోవాలంటే అక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే నేను డన్ మీద నొక్కేసాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మీద నొక్కేసి తర్వాత ఇక్కడ మనం ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చండి. టైటిల్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు ఏం రాయాలనుకుంటున్నారు ఏంటనేది రాయొచ్చు. ఈ వీడియో గురించి టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నారు ఏంటనేది పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి
జస్ట్ ఊరికే హాయ్ ఫ్రెండ్స్ అని అలా పెట్టేశాను. మీకు కావాలనుకుంటే మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. షార్ట్ వీడియో, షార్ట్ ఫీల్డ్ ఇట్లా నేనైతే ఇవి ఇస్తున్నాను అనమాట. యూట్యూబ్ షార్ట్స్ ఇట్లా ఏవైనా ఇచ్చేసి, తర్వాత ఇక్కడ పబ్లిక్ లేదా మెంబర్స్ ఓన్లీ లేదా ప్రైవేటు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అలా సెట్ చేసుకోవాలన్నమాట. లేదా షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇక్కడ మనకి డేట్ ఉంటుంది. ఏ నెల, ఏ మంత్ ఏంటనేది పూర్తిగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫిబ్రవరి 1 అయితే సెలెక్ట్ చేసేసాను. టైం కూడా సెట్ చేసుకోవాలి. టైం వచ్చేసి మనం 5కి పెట్టాను, అలాగే 5:30 AM PM అనేది కూడా సెట్ చేసుకుంటే ఇక్కడ మనకి షెడ్యూల్ అయిపోతుంది. ఇదిగో ఇలా సెట్ చేసుకున్నాక మనం అప్లోడ్ షార్ట్ అని నొక్కేస్తే సరిపోతుంది. ఇంకా మనకి తమ్మెల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా పెట్టాలో చెప్తాను. షార్ట్ వీడియోకి మనం తమ్మెల్ ఎలా పెట్టాలంటే ఇదిగో ఇక్కడ మనకి ఏది కనిపించాలనేది వీడియోలో చూడండి ఇలా సెట్ చేసుకుంటే, ఇదిగో ఇలా సెట్ చేశాను కదా, ఇదే మనకి వీడియో అప్లోడ్ అయిపోయాక కనిపిస్తుంది అనమాట. అలా మనకి ఏ భాగం కనిపించాలి, ఏది కనిపించాలనేది అలా తమ్మెల్ కూడా షార్ట్ వీడియోకి సెట్ చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, పూర్తయినాక చూపిస్తాను. ఇంకా మనకి లాంగ్ వీడియోలు కూడా అంతేనండి. వీడియో మీద క్లిక్ చేసి లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలి. షార్ట్ వీడియో అయితే షార్ట్ మీద, లాంగ్ వీడియో అయితే వీడియోస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి నేనైతే ఇలా వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. ఇదంతా నేను స్క్రీన్ రికార్డ్ పెట్టి మీకైతే చూపిస్తున్నానండి. వీటిని కూడా పబ్లిక్, ప్రైవేటు, షెడ్యూలు ఇలా వేటికి అవే మనకి చూసుకోవచ్చు అనమాట. షార్ట్స్ కానీ వీడియోల్లో కానీ ఇలా చూసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నాకు తెలిసినంతలో మీకైతే చెప్పాను. మీకైతే ఇది వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఇంక ప్రతిదీ ఏటికి అవే మనకి హోము, వీడియోస్, షార్టు, లైవ్ ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను లాంగ్ వీడియో, అలాగే షార్ట్ వీడియో, అలాగే కమ్యూనిటీలో పోస్టులు అయితే చేస్తూ ఉంటాను. చాలామంది అడిగారు కదా, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలిసినంతలో నేనైతే కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటనేది మాత్రమే చెప్పానండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.